తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని తెలిపారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదన్న రేవంత్ రెడ్డి పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చేసరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనులు జరగడం వల్ల అంతరాయం ఏర్పడిందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పానని అన్నారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని తెలిపారు. ప్రతి నెల ఆర్టీసీకి ప్రభుత్వం 350 కోట్లకు పైగా నిధుల్ని చెల్లిస్తోందని అన్నారు. 30% నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80%కి పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. దీనివల్ల ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని తెలిపారు. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాలతో నడుస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తా అన్నారు. బీసీ కమిషన్ పదవీ కాలం ఆగస్టుతో పూర్తవుతుందన్నారు. కొత్త వారిని నియమించిన తర్వాత కులగణన చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తామన్నారు. చర్చల తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతామన్నారు. తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి మరో 1 లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయని తెలిపారు. నెలకు 7,000 కోట్ల అప్పులు కడుతున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు 6,500 కోట్లు కట్టేవారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామని, ఇందులో భాగంగా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. 7 నుంచి 11% వడ్డీ వరకు రుణాలు తెచ్చామని అన్నారు. అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 1% వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుందని అన్నారు. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశం ఒక కొలిక్కి తీసుకువస్తామని తెలిపారు. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చిన అప్పులు తీర్చేస్తామని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించామని అన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రుల్ని ఒకసారి కలిశారని కూడా చెప్పారు. బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. మరోవైపు మహిళలకు పీసీసీ ఇస్తే బాగానే ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విలేకరుల సూచనలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పీసీసీ రేస్లో ఎవరైనా ఉండొచ్చని వెల్లడించారు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీలు కూడా ఉండొచ్చని తెలిపారు. ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదన్న సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని గుర్తు చేశారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదన్న రేవంత్ రెడ్డి అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని తెలిపారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేటర్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించారని నిలదీశారు. కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. మహిళల ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తోందన్నారు. దీనివల్లే ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం వల్ల టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. అక్కడ జీఎస్టీ కూడా పెరిగిందన్నారు. ధరణిలో ఉన్న లోపాలు సరిచేసే పనిలో ఉన్నామన్నారు. ఆ తర్వాత ఏ పేరు పెట్టినా నడుస్తుందన్నారు. కంప్యూటరైజ్ చేయాలా లేక మాన్యువల్ పద్ధతి పాటించాలా అని ఆలోచిస్తున్నామన్నారు.
ఏది చేయాలో అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఏ పాలసీ అయినా ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పు చేర్పులతో తుది విధానం ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్.